వయసులో ఉన్నప్పుడంతా సినిమాలు చూసేదాన్ని కాదు. అంటే అమ్మ అన్ని సినిమాలు ఏడుస్తుంది అని చెప్పి చూసేదాన్ని కాదు. చూస్తే బాధ వేస్తుంది, అందుకని నువ్వు ఏడుస్తావు నేను చూడను అనేదాన్ని. బతిమలాడేది అమ్మ చూడమని చెప్పి. కానీ నేను ఇష్టపడి చూసిన సినిమా వచ్చి వాళ్ళిద్దరూ కలిసి ఉండే సినిమాలే నాకు ఇష్టంగా నేను చూసే సినిమా. ఒకటి మాయాబజార్, ఇంకొకటి మిస్ అమ్మ. కొంచెం లేటెస్ట్ స్టేజెస్ లో చేసింది నాకు విచిత్ర కుటుంబం. ఈ మూవీస్ అంతా నాకు చాలా ఇష్టంగా నేను ఎంజాయ్ చేసి చూడగలిగిన మూవీస్. అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు ఆరంలో అయితే, రామారావుతో పాటు ఉండటం. రక్త సంబంధం చూశాను కానీ అబ్బో అది గుండెల్ని పిండి తీసేస్తుంది, కష్టంగా చూస్తాను కానీ అడ్మైర్ చేస్తాను. క్లాసిక్ గా నిలిచిపోయింది. అందులో అందరూ అన్నా చెల్లెలంటే ఇలాగే ఉండాలి అన్నట్టుగా ఫీల్ అయిన మూవీ కాబట్టి. చిన్నపిల్లప్పుడు నాకు బాగా గుర్తు ఏంటంటే అమ్మ నాకు హాలిడేస్ టైంలో స్కూల్ హాలిడేస్ వచ్చినాయి అంటే నన్ను సెట్కి తీసుకెళ్ళిపోయేది. అప్పుడు స్టూడియో అంటే మోస్ట్లీ విజయవాహిని స్టూడియో. అక్కడ పెద్ద పెద్ద సెట్స్ అంతా వేసి ఇద్దరు షూటింగ్లు అవి జరుగుతుండేది. సోషల్ మూవీస్లో అమ్మాయి పెద్ద పెద్ద డైలాగులు ఉండేవి. అవన్నీ కూర్చొని చూడాలంటే నాకు అప్పుడు చిన్నదాన్ని కదా, నాకు పెద్ద ఎక్కేది కాదు తల్లో. అందుకని దాన్ని ఎలా అప్రిషియేట్ చేయాలనేది తెలీదు. సౌండ్ చేసేదాన్ని సెట్లో వాళ్ళు వెంటనే అమ్మాయిని బయటికి పంపించేయండి అంటారు. బయటికి పంపించేస్తే మహా సంతోషం, బయటకు వెళ్ళిపోయి విజయ స్టూడియోస్ మొత్తం ఆడుకునేదాన్ని. అమ్మ గమనించి సరే ఈ పిల్ల నా డైలాగులు చూసే స్టేజ్లో లేదని రాగానే ముందు రామారావు గారు సెట్ ఎక్కడ వేస్తున్నారు అంత కనుక్కుని నువ్వు ఆ ఫ్లోర్కి వెళ్ళు, అక్కడైతే ఆయన షూటింగ్ ఉంటుంది, అదైతే నీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడటానికి, అక్కడికి వెళ్ళమనేది. పరిగెత్తుకుని ఆ ఫ్లోర్కి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోతే నాకు అక్కడ మహారాణి లాగా వెల్కమ్ అనమాట. బాగా మహారాణి లాగా లోపల తీసుకెళ్ళి నాకు స్పెషల్ చైర్ అంతా వేసి కూర్చోబెట్టి ఆయన దూరంగా కూర్చుని సెట్లో నుంచి బ్రేక్ వచ్చినప్పుడు కూర్చుంటారు, అలా చూస్తారు. నేను వచ్చి కూర్చున్నానంటే చిన్నమ్మ వచ్చింది యాపిల్ జ్యూస్ ఇప్పించండి అని నాకు అరపరిస్తారు అనమాట. యాపిల్ జ్యూస్ వచ్చేది నాకు, నేను యాపిల్ జ్యూస్ తాగుతా షూటింగ్ చేసేదాన్ని. ఆయన షూటింగ్లో నాకు అప్పుడు ఆ చిన్నతనంలో నచ్చింది ఏంటంటే ఫైట్స్ ఉండేవి, వాళ్ళ డ్రెస్సింగ్ అంత కలర్ఫుల్గా, సెట్ కూడా చాలా కలర్ఫుల్గా ఉండేది. సో అవన్నీ చూసి నాకు మంచి ఎంటర్టైన్మెంట్. యాక్టింగ్ కూడా తమాషాగా బాగుండేది, నాకు యాక్షన్తో ఉండేది. సో అవన్నీ ఎంజాయ్ చేసేది. నేను వెళ్ళేదాన్ని కాదు, భయం. ఎందుకంటే ఆయన ఆ డ్రెస్ లో చూస్తే అది ఒక రకమైన ఆరా ఉండేది కదా ఆయన చుట్టూ. సో ఆయన అక్కడెక్కడో కూర్చున్నాను, నేను ఇంత దూరాన్ని దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు. దగ్గరికి వెళ్ళటానికి ఒక రకమైన భయం కాదు, ఇష్టం ఉంది. కానీ అదేదో ఒక ఎక్కువ రెస్పెక్ట్ అనాలా, లేకపోతే చాలా పవర్ఫుల్ గా ఉన్నోళ్ళని చూస్తే దూరం నుంచే చూస్తాం కదా. బయట మామూలుగా కనిపించినప్పుడు ఇంటికి అమ్మతో 2-3 సార్లు వెళ్ళిన గుర్తు నాకు వేగంగా జ్ఞాపకం ఉంది. అంతగా నాకు జ్ఞాపకం లేదు. అది ఎక్కువగా సెట్లో చుట్టం. ఆయన రామారావు గారు వచ్చి చాలా మిస్చివస్ గా బిహేవ్ చేయటం, చిలిపితనంగా ఉండటం, అదంతా నాకు బాగా నచ్చింది లేటెస్ట్ స్టేజెస్. ఇది డౌటే లేదు, కృష్ణుడు దీనిలో చూసిన తర్వాత ఇంకా నాకు ఆ కృష్ణుడు ఆ వేషంలో చూసినప్పుడు నేను అన్నట్టుగా అది ఒక రకమైన కృష్ణుడు వేషంలో ఆయన ఎంత మిస్చిఫ్ చూపించారో ఆ మిస్చిఫ్తో పాటు ఒక విజ్డమ్. అదే రకంగా ఈ విచిత్ర కుటుంబంలో కూడా సేమ్ థింగ్, అంటే సోషల్ ఇది మిస్చిఫ్ కనిపిస్తుంది కానీ ఆ లాయర్ గా రకమైన ఒక విజ్డమ్, అన్ని రకాల ఇది మిక్స్ అవటం నాకు రెండిట్లోనూ కంపారిజన్ లాగా నచ్చింది. అంటమ్మ కథ చూసిన తర్వాత ఇంకా అది చాలా నచ్చింది. అది తమాషాగా మా పిల్లలు అయితే ఎన్నిసార్లు వేసి చూసుంటారో దాన్ని. చిన్నప్పటి నుంచి అది వేసి 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 అరిగిపోయిన దాకా వేసేవాళ్ళు అనమాట. ఎన్నిసార్లు చూస్తాను ఆ గుండమ్మ కథ అని అంటే. మిస్సమ్మలో ఒక తమాషా ఏంటంటే ఒక సీన్ లో మీరు గమనించి ఉంటారు, పై నుంచి దూకాలి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద దూకినట్టుగా ఒక సీన్ ఉంటుంది. అది నాన్న తనే దూకుతాడు, డూప్ అంత లేదు. తెలుగులో తీసినప్పుడు ఆయన నన్ను ఇవన్నీ చేయమని చెప్పబాకని మా బ్రదర్ని పిలవండి, ఆయన చేస్తారని చెప్పి కొంచెం నా కోసం కూడా నువ్వు ఒకసారి దూకేరాదా అని చెప్పి అంటేను అప్పుడు నాన్న ఆయన కోసం కూడా ఆయనే దూకారు అనమాట. అమ్మకి ఆయన అంటే చాలా రెస్పెక్ట్. నేను అనుకోవటం ఇప్పుడు లేటెస్ట్ స్టేజ్ లో నా థింక్ చేసి చూసినప్పుడు పాతాళ భైరవిలో కదా అమ్మ మొదటి డాన్స్ చేసి, అందులో రామారావు గారి హీరో కదా, ఏదో ఒక చిన్న మూమెంట్ వేసింది, అది ఆ రెస్పెక్ట్ అలాగే మిగిలిపోయింది. సో ఆయన అంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువ. ఇంటికి వెళ్ళటం రావటం అది అంత ఎక్కువగా లేదు, కొంచెం డిస్టెన్స్. నేను ఎక్కువగా చూసింది సెట్లోనే. ఇద్దరికి ఇంకొక కామన్ ఇదేంటంటే భోజనం. ఇద్దరికి భోజనాలు అంటే చాలా ఇష్టం కదా. ఇంత పెద్ద క్యారేజ్లో వచ్చేది, మనిషి ఎత్తున క్యారేజ్ వచ్చేది ఇంటి దగ్గర నుంచి. ఒకరికొకరు సెట్లో అనుకునేవాళ్ళు ఈ రోజు ఏం కూర తెస్తామంటే ఏం కూర తెస్తామని చెప్పి ఇంట్లో నుంచి క్యారేజ్ వచ్చేదాన్ని. కలుపుకోలుగా చాలా ఇదిగా ఇనిషియల్ స్టేజెస్ లో వాళ్ళు ఒకటిగా వర్క్ చేస్తున్నప్పుడు ఉన్న క్లోజ్నెస్ తర్వాత లేదు.